హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్ష్మీ స్కిల్స్. దిస్ ఈజ్ సంతోష్ కుమార్. ఈ వీడియోలో ఎంఎస్ ఎక్సెల్ యొక్క ఇంట్రడక్షన్ ఇంటర్ఫేస్ పార్ట్ మనం చూద్దాం. సో ఫస్ట్ విల్ స్టార్ట్ ఓపెనింగ్ ద ఎక్సెల్. మనం మామూలుగా స్టార్ట్లో ఆల్ ప్రోగ్రామ్స్లోకి వెళితే ఇక్కడ ఎంఎస్ ఆఫీస్ అని ఉంటుంది మనకి. అందులోకి వచ్చేసి ఎంఎస్ ఎక్సెల్ అని ఉంది. దీన్ని ఓపెన్ చేసుకోండి. లేదు అంటే రెండో మెథడ్ ఏంటి అంటే విన్ ప్లస్ ఆర్ తీసుకొని అందులో ఎక్సెల్ అని టైప్ చేసి ఎంటర్ బటన్ కొట్టేసేయండి. ఇలా ఓపెన్ అయిపోతుంది మనకి. ఇందులో దీన్ని మనం టైటిల్ బార్ అంటాం. ఆల్రెడీ టైటిల్ బార్ అంటే ఏంటి అనేది మనము వర్డ్ ఇంటర్ఫేస్లో చూసాం, సేమ్ అదే. కాకపోతే ఇక్కడ మనకు బుక్ 1 అని వచ్చింది. అంటే ఎక్సెల్లో మనం క్రియేట్ చేసే ఫైల్ని వర్క్ బుక్ అంటాం కాబట్టి డిఫాల్ట్ నేమ్ బుక్ 1 అని వచ్చింది. టైప్ ఆఫ్ అప్లికేషన్ ఎంఎస్ ఎక్సెల్ అని వచ్చింది. ఇక్కడ విండో కంట్రోలర్స్ మినిమైజ్, రీస్టోర్ ఆర్ మ్యాక్సిమైజ్, క్లోజ్. యాజ్ యూజువల్గా ఇక్కడ సేమ్ విండో కంట్రోలర్స్. దీన్ని ఏమంటాం? క్విక్ యాక్సెస్ టూల్ బార్ అంటాం. సేమ్ ఫైల్ మెనూలో సేవ్ యాజ్, ఓపెన్, క్లోజ్, న్యూ, ప్రింట్, సేవ్ అండ్ సెండ్, హెల్ప్, ఇలా కొన్ని అదర్ ఆప్షన్స్ ఉంటాయి. ఇవి రీసెంట్ ఫైల్స్ మనకి ఇక్కడ చూపిస్తుంది మనకి. జస్ట్ యాజ్ యూజువల్ మెనూస్ కూడా హోమ్ మెనూ, ఇన్సర్ట్ మెనూ, పేజ్ లేఅవుట్ మెనూ, ఫార్ములా మెనూ, డేటా మెనూ, రివ్యూ మెనూ, వ్యూ మెనూ, ఇలా ప్రతి మెనూ మళ్ళీ దేని కింద డివైడ్ అయినాయి? మనకి సబ్ గ్రూప్స్గా డివైడ్ అయినాయి. మళ్ళీ ఈచ్ సబ్ గ్రూప్స్ కమాండ్స్గా డివైడ్ అవుతాయి మనకి ఇక్కడ. అయితే ఇక్కడ ఇంకొన్ని అడిషనల్ థింగ్స్ ఏమేమి ఉన్నాయంటే దీన్ని మనం ఏమంటామంటే నేమ్ బాక్స్ అంటాం. ఈ నేమ్ బాక్స్ అనేది ఏంటి అంటే మనం ఇక్కడ ఎక్సెల్లో ఒక సెల్ని సెలెక్ట్ చేస్తే దాని సెల్ అడ్రస్ ఇక్కడ చూపిస్తుంది. మనం ఇందులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను సెల్ అడ్రస్ అనేది ఏంటి అనేది. దీన్ని మనం ఫార్ములా బార్ అంటాం. ఎక్సెల్లో మనం ఒక సెల్లో మనం ఫార్ములా రాయాలంటే ఇక్కడ రాసుకోవచ్చు. లేదు అంటే ఇక్కడ రాసింది మనం ఒక సెల్ సెలెక్ట్ చేసినప్పుడు, చాలా మందికి తెలియని విషయం ఏంటి అంటే ఒక సెల్లులో మనం ఒక ఫార్ములా రాసినప్పుడు సెల్లులో మనకు చూపించేది అవుట్పుట్, బట్ దాని ఫార్ములా చూడాలి అంటే ఇక్కడ ఫార్ములా బార్లో మనకు డిస్ప్లే అవుతుంది. దెన్ నెక్స్ట్ ఇవి కాలమ్స్, ABCDEFGH, ఇవన్నీ కాలమ్స్. ఇది 1, 2, 3 ఇవన్నీ రోస్ ఉంటాయి. మరి ఎన్ని రోస్ ఎన్ని కాలమ్స్ ఉంటాయి అంటే 10,48,576 రోస్ ఉంటాయి అండ్ 16,384 కాలమ్స్ ఉంటాయి మనకి ఇక్కడ. సో ఇక్కడ కాలమ్స్ వేటి మీద ఇండికేట్ అయి ఉంటాయి అంటే కాలమ్స్ ఆర్ ఇండికేటెడ్ విత్ ఆల్ఫాబెట్ హెడర్, రోస్ ఆర్ ఇండికేటెడ్ విత్ నంబర్ హెడర్. ఒకసారి చూద్దాం. మనం ఇలా స్క్రోల్ బార్ తోటి మనం వెళ్ళిపోతూ ఉంటే జెడ్ వచ్చింది. జెడ్ తర్వాత AA, AB, AC, AD, AE, AF, సో ఆన్ AZ. అలా లాస్ట్ కాలం వచ్చేసి మనకి XFD అనేది ఉంటుంది. లాస్ట్ కాలం ఏ కాలం? XFD. ఇది ఎన్నో కాలం వస్తుంది? 16,384th కాలం కింద వస్తుంది. సేమ్ అలాగే ఇక్కడ కిందికి వెళ్తే మన కిందికి ఎంతసేపు అని వెళ్తాం? 10,48,000 అంటే దానికి కూడా చెప్తాను. చూడండి ఇక్కడ మీరు చూడండి 10,48,576 అని మనకు చూపిస్తుంది మనకి, రైట్? సో మామూలుగా ఇక్కడ ఏంటి అంటే ఒక సెల్లో మూమెంట్ ట్యాబ్ కొడితే పక్క కాలంలోకి వెళ్తుంది, ఎంటర్ కొడితే నెక్స్ట్ రోకి వెళ్తుంది. ఆర్ యూ కెన్ యూస్ యారో కీస్, రైట్ యారో, లెఫ్ట్ యారో, డౌన్ యారో, అప్ యారో, ఇలా ఏ యారోస్ అంటే యారోస్ వాడచ్చు. కాకపోతే ఇందులో ఒక టెక్నిక్ ఏంటి అంటే మనం కంట్రోల్ పట్టుకొని కంట్రోల్ బటన్ని హోల్డ్ చేసి డౌన్ యారో కొడితే ఉన్న దానిలో లాస్ట్కి వెళ్ళిపోతుంది. కంట్రోల్ అప్ కొడితే టాప్కి వెళ్తుంది. కంట్రోల్ రైట్ వస్తే లాస్ట్, కంట్రోల్ లెఫ్ట్ వస్తే ఫస్ట్. అయితే ఇది బ్లాంక్ షీట్. అయితే ఒకవేళ మనకు ఏమైనా డేటా ఉంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇలా మనం తీసుకున్నాం, రైట్? ఇప్పుడు చేంజ్ అవుతుంది మనకి. మామూలుగా యారో కీస్ కొడితే దేర్ ఈజ్ నో చేంజ్, సేమ్ యాజ్ యూజువల్ వస్తుంది. ఇందాక మనం బ్లాంక్ షీట్లో కంట్రోల్ రైట్ యారో యూస్ చేసినప్పుడు లాస్ట్ XFDలోకి వెళ్ళింది. కానీ ఇప్పుడు మీరు కంట్రోల్ రైట్ యారో వాడితే ఉన్న దానిలో లాస్ట్ కంటిన్యూషన్గా లాస్ట్ ఎక్కడి వరకు ఉందో అక్కడికే వెళ్తుంది. మళ్ళీ ఒకసారి హిట్ చేస్తే అప్పుడు లాస్ట్ నెక్స్ట్ టేబుల్ ఉంటే కనుక నెక్స్ట్లోకి వెళ్ళిపోతుంది. సేమ్ అలాగే కంట్రోల్ డౌన్ కొట్టగానే ఉన్న డేటాబేస్లో అది కూడా కంటిన్యూషన్గా టోటల్ డేటాబేస్లో ఇందులో ఉన్న దానిలో ఒక లాస్ట్ అని కాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను తీసేస్తాను. ఇప్పుడు ఇక్కడికి వచ్చి కంట్రోల్ డౌన్ ఉంటే కంటిన్యూషన్గా ఇది ఎక్కడి వరకు వచ్చింది? ఇక్కడికి, అక్కడి వరకే వస్తుంది. సో అలా మనం యూస్ చేసుకోవచ్చు.
సో ఇక్కడ షీట్ 1, షీట్ 2, షీట్ 3 అని డిఫరెంట్ షీట్స్ ఉంటాయి. మనకి ఎన్ని షీట్స్ కావాలంటే అన్ని షీట్స్ మనం యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇప్పుడు షీట్ 3 పక్కన మీకు ఒక షీట్ పైన సింబల్ కనబడుతుంది, దాన్ని క్లిక్ చేయండి. షీట్ 4, షీట్ 5, షీట్ 6, షీట్ 7 ఇలా ఎన్ని క్లిక్ చేసుకుంటూ పోతే అన్నీ వస్తూనే ఉంటాయి మనకి. షీట్ 1 దీని విషయానికి వస్తే ఇక్కడ నేను నేమ్ చేంజ్ చేయాలి అనుకుంటున్నాను. మరి ఎలా చేంజ్ చేయాలి? 1, 2, 3 పెట్టుకుంటే మనకు సెట్ అవ్వవు. సో అందుకని ఏం చేయాలా, ఆ షీట్ నేమ్ మీద రైట్ క్లిక్ చేస్తే మనకు రీనేమ్ అనే ఒక ఆప్షన్ వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ లక్ష్మి అని పెట్టాను. షీట్ 2 సేమ్ అలాగే రైట్ క్లిక్, రీనేమ్, స్కిల్స్. అయితే దీనికి ఇంకొక మెథడ్ ఏంటి అంటే షీట్ నేమ్ మీద డబల్ క్లిక్ చేసినా సరిపోతుంది. ఇలా మనం చేసుకోవచ్చు. ఇలా ఏది కావాలంటే అది, ఏ నేమ్ కావాలంటే ఆ నేమ్. అంతేకాకుండా వీటికి మనం కలర్స్ కూడా ఇవ్వచ్చు. రైట్ క్లిక్ చేస్తే ఇక్కడ ట్యాబ్ కలర్ అని ఉంటుంది. మీరు ఏ కలర్ అన్నా సెలెక్ట్ చేసుకుంటే ఆ ట్యాబ్కి కలర్ వచ్చేస్తుంది. ఎందుకంటే సేమ్ సార్ట్ ఆఫ్ పేజెస్ ఉన్నప్పుడు కన్ఫ్యూజ్ అవ్వకుండా మనం ఏం చేయొచ్చు అంటే ఇలా కలర్ పెట్టేసుకోవచ్చు. ట్యాబ్ కలర్ పెట్టేసుకోవచ్చు. ఇలా మనకి ఏ కలర్స్ కావాలంటే ఆ కలర్స్ యూస్ చేసుకోవచ్చు. రైట్, ఇలా సెలెక్ట్ చేసి డిలీట్ చేయాలంటే డిలీట్. మరొక షీట్లో ఎలా ఎంటర్ చేయాలి, జస్ట్ టైప్ చేయండి సెల్ సెలెక్ట్ చేసి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక టేబుల్ లాగా తీసుకుందాము. సీరియల్ నెంబర్, నేమ్, ఫాదర్ నేమ్, సెల్ నెంబర్ అనుకుందాం. అయితే ఇక్కడ నేమ్కి, ఫాదర్ నేమ్కి, సెల్ నెంబర్కి సరిపోతాయా? సరిపోవు. సీరియల్ నెంబరు చాలా ఎక్కువ అవుతుంది. మరి ఎలా సెట్ చేయాలి అంటే, ఎప్పుడైనా ఈ కాలం విడ్త్ పెంచడానికి ఏం చేయాలి అంటే, ఇప్పుడు నేను ఏ కాలం విడ్త్ తగ్గించాలి అనుకుంటానంటే, ఏబి కాలం హెడర్స్ ఉన్నాయి కదా, వీటి మధ్యలో పాయింటర్ పెట్టేస్తే మీకు రీసైజ్ పాయింటర్ వస్తుంది. దాన్ని క్లిక్ చేసి జరపండి, అది జరిగిపోద్ది. సేమ్ అలాగే నేమ్ కూడా ఇలా జరిపిస్తాను. ఫాదర్ నేమ్ కూడా, సెల్ నెంబర్ కూడా జరిపిస్తాను. రైట్, ఇప్పుడు ఇచ్చేద్దాం 1, సమ్ నేమ్ ఇచ్చేద్దాం. ఒక నెంబర్ ఇచ్చేద్దాం. ఎంటర్ కొట్టగానే నెక్స్ట్కి వచ్చింది. ఇలా టైప్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. మనం ఎన్ని కావాలి అంటే అన్ని అలా టైప్ చేస్తూ వెళ్ళిపోవచ్చు. ఇలా మనం ఎంట్రీ చేయొచ్చు. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఇంట్రడక్షన్ అండ్ ఇంటర్ఫేస్ ఆఫ్ ఎక్సెల్.